ఫస్ట్లో మనందరం ఇప్పటికీ కూడా ఇది జరిగి ఎప్పుడు జమానా కాలంలో ఇదంతా జరిగింది 50s or 60s ఇంకా ముందే. నో 90sలోనే ఇదంతా జరిగింది. బట్ కానీ ఇప్పటికీ మనం దివ్య దృష్టిని మనం నమ్మం, చాలామంది నమ్మరు. ఎస్, ఓకే, అంటే థర్డ్ ఐని నమ్మరు, ఆస్ట్రల్ ట్రావెల్ని నమ్మరు, ఓకే, టెలిపతిని నమ్మరు. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఆరాని నమ్మరు, ఎథరిక్ని నమ్మరు, మరణానంతర జీవితాన్ని నమ్మరు, గత జన్మల గురించి నమ్మరు. ఇప్పటికే స్టిల్ నౌ మన వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవిడెన్స్తో సహా, ప్రూఫ్స్తో సహా ఆయన వీటన్నింటినీ శాస్త్రీయంగా తెలియజేశారు. ఎస్, సైంటిఫిక్ బేస్. యా, ఇవన్నీ తను ఫస్ట్ సాధన ద్వారా ఆయన చక్కగా తన జీవితంలో అనుభవాలన్నింటిని పొందారు. ఆయన దానికి ఆయన చేసిన సాధన చాలా 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 కష్టతరంతో కూడుకొని ఉంటుంది. టిబెట్లో ఎలా ఉండేదంటే, పుస్తకంలో చదివినప్పుడు అక్కడ నెరేట్ చేసినటువంటి ఆ యొక్క నెరేషన్లో, టిబెట్లో వాళ్ళ యొక్క మన ఇప్పుడు ఇల్లు ఎలా ఉంటుంది, అక్కడ కొండ ప్రాంతం కదా, ఒక చిన్న చిన్న గుహలు ఉండేవి. ఒక వ్యక్తిని లోపలికి పంపించేస్తారు. ఆ వ్యక్తి 1 year సాధన చేయాలి. 1 year తర్వాత బయటకు వస్తాడు ఆ వ్యక్తి. బయట డోర్ మొత్తం క్లోజు. కానీ సూర్యరశ్మి ఒక్క చోట నుంచి వెళ్ళేటువంటి ఒక చిన్న సూర్యరశ్మి మాత్రమే వెళ్ళేంత స్పేస్ ఉంటుంది అక్కడ. 1 year తర్వాత ఆ వ్యక్తి బయటకు వస్తాడు. వాహ్, ఎన్లైటన్ అవుతాడా అవడా? ఖచ్చితంగా అయితే తీరుతారు, వేరే పని లేదు కదా. అవునా కదా? ఇప్పుడు పైలట్ బాబా ఉన్నాడు, ఒకసారి కళ్ళు మూసుకుంటే కొన్ని సంవత్సరాల తర్వాత కళ్ళు తెరిచేవాడు. అందుకే ఎన్లైటన్ అయ్యారు ఆయన. ఇప్పుడు మనం చేసే ధ్యానాలు ఎలాంటివి? గంట సేపు ధ్యానం చేస్తే అర్ధగంట సేపు ఆలోచనలు వస్తుంటాయి. పైగా మళ్ళీ దీనికి ధ్యానం అని పేరు పెడతాం. ఓకే, సాధన అంటే గంట సేపు కూర్చొని దాంట్లో అడ్డదిడ్డమైన అడ్డగోలు ఆలోచనలు అన్నీ ఒక అర్ధగంట వచ్చి ఒక అర్ధగంట సేపు ధ్యానం చేస్తే అది ధ్యానం కాదు. ప్రతి క్షణం ఏ శక్తితో ఇదంతా నడిపించబడుతుందో ఆ మొత్తం బ్రహ్మాండమే మనము అన్నటువంటి ఎరుకతో ప్రతి క్షణం ఆ ఎరుక కంటిన్యూ అవుతూ ఉండాలి. వావ్, అది ఎప్పుడు వస్తుంది? అది నేను కరెక్ట్గా 40 days మెడిటేషన్ చేసినప్పుడు ఫీల్ అయ్యాను నేను. మొత్తం అంతా మనమే, ఇక్కడ బ్రహ్మాండమే ఈ పిండాండం, పిండాండమే బ్రహ్మాండం, పైన ఉన్నదే మనము, ఇక్కడున్నదే పైన ఉంది, అంతా మనమే, సర్వం కల్విదం బ్రహ్మ. ఈ స్థితి ఎవరికి వాళ్ళు అనుభవంతో పొందాల్సిందే. ఇప్పుడు చాలామంది దేవుడు ఎక్కడున్నాడు ఏంటి ఇట్లా క్వశ్చన్లు అన్నీ అడుగుతూ ఉంటాడు. ఎక్కడున్నాడంటే చూపించడానికి ఎక్కడో లేడు. చూపించడానికి ఎక్కడున్నాడు? బయట ఉంటే చూపిస్తుంది, లోపల మనమై ఉంటే ఎట్లా? నువ్వు సాధనలో కూర్చుంటే తప్ప అవన్నీ తెలిసే విషయాలు కాదు అవి. అంతే కదా. కాబట్టి ఎవరెవరికైతే సత్యం తెలుసుకోవాలన్న తపన ఉందో క్షణం ఆలస్యం చేయకుండా టిబెట్ వెళ్ళాలి. టిబెట్ వెళ్ళి అక్కడ రాంపా గారు సాధన చేసినటువంటి ప్రదేశాలు, అక్కడ ఇప్పటికీ ఎంతోమంది సిద్ధపురుషులు ఇంకా బతికే ఉన్నారు. వావ్, ఇంకా ఉన్నారు. అక్కడ ఎన్నో సాధనలు నేర్పించబడుతున్నాయి. థర్డ్ ఐ గురించి అయితేనేమి, ఆస్ట్రల్ ట్రావెల్ గురించి అయితేనేమి, ఆరా గురించి అయితేనేమి. ఆయన ఒక సిలబసే తయారు చేశారు కదా, స్పిరిచువల్ సిలబస్. ఎస్. సో టిబెట్ వెళ్ళాలి. టిబెట్ వెళ్ళి ఎప్పటి నుంచో నా డ్రీమ్ టిబెట్ వెళ్ళడం అనేది. 24లో వెళ్తున్నాం. వావ్. యా. సో ఆ బుక్ చదివినప్పుడు నేను ఎంత ఆంతర్యపు లోతుల్లోకి వెళ్ళానో చెప్పనలేవి కాదు. ఎంత డీపర్గా కనెక్ట్ అయ్యానో చెప్పనలేవి కాదు. లోబ్సంగ్ రాంపా గారు రాసినటువంటి మరణం లేని మీరు యూ ఫర్ ఎవర్ అన్నటువంటి పుస్తకం పత్రిజీ యొక్క ఎన్లైటన్మెంట్కి కారణమైంది. పత్రిజీ యొక్క ఎన్లైటన్మెంట్ మనందరి ఎన్లైటన్మెంట్కి కారణమైంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక బుక్కు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది గుప్త జ్ఞానం. ఈ బుక్ చదివినప్పుడు దీని ఆనందం వర్ణనాతీతం. ఈ భూమండలం మీద ఏది దీనికి సాటి కాదు.
ఈ భూమండలం మీద ఏది దీనికి సాటి కాదు. ఈ పుస్తకం ప్రతి ఒక్కరు చదవాల. గుప్త జ్ఞానం. గుప్త జ్ఞానం. దీంట్లో ఎన్ని విషయాలు ఉంటాయో, థర్డ్ ఐ గురించి అద్భుతంగా ఉంది దీంట్లో, మరణానంతర జీవితం గురించి అద్భుతంగా ఉంది దీంట్లో. దీంట్లో ఆయన చెప్తాడు, చాలామంది కష్టాలు బాధలు ఎందుకు వస్తాయి, ఈ చాప్టర్ చదివితే ఎవరైనా కష్టాలు పడుతుంటే, ఎవరైనా బాధలు పడుతుంటే, నేను భరించలేని ఇబ్బందుల్లో ఉన్నానని ఫీల్ అవుతుంటే ఫస్ట్ ఈ బుక్ చదవాలా. ఇమ్మీడియట్గా రైట్ నౌ, ఈ క్షణం ఇప్పుడే స్టార్ట్ చేయాలి ఈ బుక్ చదవడం. ఇది చదివితే ఈ భూమి మీద ఎవ్వరికి కష్టాలు ఉండవు, ఎవ్వరికి బాధలు ఉండవు, ఎవ్వరికి ఇబ్బందులు ఉండవు. అదంతా ఎందుకు పడుతున్నామో అర్థమవుతుంది. ఉండవని కాదు, అర్థమవుతుంది. అది ఎందుకు వస్తున్నాయో ఆ జ్ఞానం అందుతుంది. రైట్. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఎప్పుడైతే మనం అంటే ఏ కష్టాలైనా మనం ఎందుకు ఫేస్ చేస్తున్నామో మనకు అర్థమైతే వెంటనే అవి కష్టాలుగా అనిపించవు, ఇంకా దాన్ని ఎంజాయ్ చేయడం మొదలు పెడతాం. రైట్. ఓకే. ఈ బుక్ చదివిన తర్వాత అప్పటి వరకు నా లోపల ఉన్న సాఫ్ట్వేర్ అంతా ఒకలాగుంది. ఈ ఒక్క పుస్తకం కొన్ని జన్మల్ని నేను దాటేసి ఉంటాను అనుకుంటా. నేను దీన్ని చదవడం ద్వారా అంత గొప్ప సంవత్సరాలు కాదు, జన్మల్ని దాటేసి ఉంటాను అనుకుంటున్నాను. ఎవరైనా దయచేసి ఈ బుక్ చదవకపోతే, గుప్త జ్ఞానం అన్నటువంటి ఈ బుక్ని దయచేసి చదవండి. కొన్ని జన్మల్ని ఒకటే జన్మలో దాటేసేటువంటి జ్ఞానం ఇది. భూమండలం అనేది ఒక పాఠశాల అని ఉంటుంది. దీంట్లో ఈ చాప్టర్లో ఎంత బ్యూటిఫుల్గా ఆయన నెరేట్ చేశారంటే చెప్పడమే కాదు. సనాతనుల గుహ, వాళ్ళు చేసే సాధనలు ఏ రేంజ్లో ఉంటాయో ఈ పుస్తకం చదివినప్పుడు ఇది పరాకాష్ట అనమాట. మన సాధనా శక్తిని కూడా పెంచుకోవడానికి, మనకి ఇప్పుడు జరుగుతున్న వాటికి జ్ఞానం అందుకోవడానికి ఉపయోగపడుతుంది అంటారు. 100%. వండర్ఫుల్. పత్రి సార్ అందుకే స్వాధ్యాయానికి పెద్దపీట వేశారు. ధ్యానం తర్వాత ఎందుకు స్వాధ్యాయం అంత నొక్కి ఒక్కానించి చెప్పారు ఆయన అంటే దానికి కారణం ఉంది. ఫస్ట్ థియరీ తెలియాలి. నేను ఈ బుక్ చదివిన తర్వాత అప్పటి వరకు నేను చేసేటువంటి ధ్యానం తక్కువ టైం. అప్పటి నుంచి నా సాధన పెంచేశాను నేను. అంటే 1-2 గంటలు అప్పటి నుంచి లేదు, కూర్చుంటే 18 గంటలు 22 గంటలు కూర్చునేవాడిని. నా టైం అంటే సమయానికి అతీతంగా కూర్చునేవాడిని నేను. తెలియదు 22 గంటలు టైం అవుతుందని కూడా తెలియదు.